భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో సబ్కీ యోజన సబ్కా వికాస్లో భాగంగా మండల గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రానున్న 5 ఏళ్లలో జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. కమిటీ సమావేశాల్లో జిల్లా పరిషత్తు సీఈఓ విద్యాలత, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీ పాల్గొన్నారు. ఇక జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాని మీద మనం గ్రామంలో మాట్లాడడం ఆ డబ్బులు నిధులు వాళ్ళు సూచించడం ప్రకారం కూడా ఇచ్చారు. అయితే ఎంత అనేది కాకుండా అమౌంట్ మనకి గట్టిగా వచ్చి అని అమౌంట్ వచ్చి అని లేవు. రాత్రి గతంలో కూడా మనం చేయడం జరిగింది. గత సోమవారం గౌరవ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ భవనంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఇప్పుడు రెండవ విడతగా మనం ఈ యొక్క జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు మన డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి గ్యాప్స్ రాష్ట్రంలోనే ఆమోదించాల్సిన అంశాన్ని ఒకటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి యొక్క శిక్షణ ఇచ్చారు ఎంపీడీ మరి ఎంపీ ఇద్దరికి సెక్రటరీకి మరి దీని మీద డిప్యూటీ సీఓ గారికి కూడా